యజుర్వేదం మంత్రపఠనం యథావిధిగా ప్రతిదినము నిత్యము సంధ్య బ్రహ్మయజ్ఞం చేస్తున్నాం. అలాగే దేవయజ్ఞం, మొత్తం ప్రకృతి దేవతలను శుద్ధి చేయడం కోసం దేవయజ్ఞం చేస్తున్నాం. అనంతరం అధ్యయనం మన వైదికుల జీవన విధానంలో ఒక భాగం, వైదిక ధర్మం కాబట్టి వేదమంత్ర పఠనం చేస్తున్నాం. ఇప్పుడు యజుర్వేదం 29వ అధ్యాయంలో 22వ మంత్రము. ఈ మంత్రంలో ఉన్న విషయము అనిత్య శరీరముతో శాశ్వత ధర్మము. ఇది తెలుసుకుందాం. ఓం తవ శరీరం పతయిష్వర్వంతవ చిత్తం వాతం ఇవ ధ్రజీమాన్ తవ శృంగాణి విష్ఠితా పురుత్రారణ్యేషు జద్భురాణాచరంతి. ఇది మంత్రం. ఇందులో ప్రతి పదం యొక్క అర్థం చెప్పుకుంటాం. పర్వన్, అశ్వశక్తి సంపన్నుడవైన ఓ మనుజుడా, తవ నీ యొక్క పతయిష్ణు శరీరము పతనశీలమైనను కార్యదక్షత కలిగి ఉన్నది. తవ చిత్తం నీ అంతఃకరణము వాత ఇవ వాయువు వలె ధ్రజీమాన్ వేగవంతమైనది. తవ నీ యొక్క పరుత్ర గొప్ప అరణ్యేషు అడవులలో జర్భురాణ శీఘ్రముగా ధారణ పోషణలనర్చునవి విష్ఠిత విశేషముగా స్థితములైన శృంగాణి నీ సేనా అంగములు చరంతి వివరించుచున్నవో అట్టి నీవు ధర్మాచరణ వనర్చుము. ఇది మానవుడికి పరమాత్మ తెలియజేస్తున్న విషయం. ఇది ధర్మాచరణ చేయమని. ఇది దీనిలో భావార్థం, ఎవరు అనిత్య శరీరమును పొంది దాని వలన ధర్మాది నిత్య కార్యములను సాధించుచున్నారో వారు దైవిక సుఖములను పొందుచున్నారు. ఇది విషయం. అనిత్య శరీరం అంటే మనం పొందిన శరీరాలు, ఇవన్నీ భౌతిక పదార్థంతో ప్రకృతి నుంచి ఉత్పన్నమైన శరీరం. ఇది మరి సృష్టి తర్వాత స్థితి తర్వాత ప్రళయకాలంలో మనకి దేహాలు ఉండవు. ఈ జీవ జంతు రాశుల దేహాలు ఏమీ ఉండవు. కాబట్టి మనం ఉన్న దేహం ఏదైతే ఒక పేరుతో పిలువబడుతున్న ఈ దేహం అనిత్యమైనది, నిత్యమైనది కాదు. మరి నిత్యమైనది ఏమిటంటే ఆత్మ మాత్రమే, చైతన్యం మాత్రం నిత్యమైనది. అలాంటి ఈ శరీరం పొంది దానివల్ల ఏమిటి ఉపయోగం? ఈ శరీరం వలన ధర్మకార్యాలు నిత్యము సాధించాలి. ధర్మకార్యాలు సాధించడం కదా ఇప్పుడు ఇలాంటి యజ్ఞం చేసిన ధర్మకార్యం, పరమాత్మ ఇచ్చిన ధర్మకార్యము. పైగా ఆ ధర్మకార్యాలు చేయటం వల్ల ఏమిటి ప్రయోజనం చెప్తున్నారు? సుఖములు, దైవిక సుఖములు పొందుతున్నారు, దివ్య సుఖములు. పరమాత్మ మనం చేసిన కార్యాన్ని నిత్యము, చేసిన కార్యం నిత్యము అని చూస్తున్నాడు. దీనికి తగినటువంటి సుఖప్రాప్తి పరమాత్మ యొక్క ఆయన ఆశీర్వాదం అన్నీ మనకి తప్పకుండా ఇచ్చి తీరుతాడు. కాబట్టి పరమాత్మ మనం చేసే కర్మలకు ఉత్తమ ఫలాన్ని, ఉత్తమ కర్మలకు ఉత్తమ ఫలాన్ని ఇస్తారు. కాబట్టి ఉత్తమైన కర్మలు చేయాలి. ఇలా కాకుండా ఎవరి వద్ద అయితే వన్య పశువుల వలె భృత్యులు మరియు సైనికులు ఉన్నారో, వన్య పశువులు అంటే వనాల్లో ఉన్న పశువులు, అలాగే మన వ్యవసాయానికి వాడుకునే ఈ పశువులు కూడా సేవకుల కింద లెక్క వాటిని ఉపయోగించుకుంటున్నాం. అలాగా పశువుల వలె భృత్యులు అంటే సేవకులు ఎవరైతే ఉన్నారో, అలాగే సైనికులు, దేశాన్ని రక్షించే సైనికులు, దేశ రక్షకులని సైనికులు ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలి? అశ్వములే శీఘ్రగాములై ఉండాలి. అశ్వం అంటే హార్స్ పవర్, అశ్వశక్తి, శక్తికి ఉదాహరణ అశ్వమే. అశ్వము జంతువులన్నింటిలో వేగవంతంగా అయినటువంటి అశ్వము. అంతటి వేగవంతమైన అశ్వం వలె సైనికులు కానీ భృత్యులు సేవకులు కానీ ఉండి అన్ని కార్యాలను సాధించాలనేది ఇందులో చెప్పడం జరిగింది. ఈ రకంగా ప్రతి మానవుడు శరీరం అనిత్యమని తెలుసుకొని నిత్యమైన ఆత్మ ఈ దేహంలో ఉన్నప్పుడు మాత్రమే మనం కర్మలు చేయగలం. ఈ భూమి
మనకి కర్మభూమిలో కర్మలు చేయాలంటే శరీరం ఉండాలి. కేవల ఆత్మ ఏ కార్యాలు ధర్మకార్యాలు అయినప్పటికీ ఆత్మ దేహం లేకుండా అంగములు లేకుండా ఆత్మ ఏ కార్యాలు చేయలేదు, శుభకార్యాలు ఏమీ చేయలేదు. కాబట్టి మానవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకొని, మానవ జన్మను సద్వినియోగం చేసుకొని పుణ్యకార్యాలు చేస్తూ శాశ్వతమైనది ఏదైతే ఉంది, ధర్మం ఒక్కటే శాశ్వతమైంది. ఈ ధర్మం అనేటటువంటి కార్యము, వేద ధర్మం ఏదైతే ఉందో, మానవ ధర్మం ఏదైతే ఉందో అటు మానవ ధర్మంలో పాటిస్తూ ఆచరిస్తూ వేద కార్యాలు శుభకార్యాలు చేస్తూ పరమాత్మ యొక్క ఆజ్ఞాపాలన చేస్తూ మనం జీవించినప్పుడు ఏమవుతుందంటున్నారు, సర్వ సుఖములు దైవ సుఖములు సాధిస్తాము. ఓం ఇతిశం.